సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, తత్వబోధ 9వ క్లాసు ప్రార్థనా శ్లోకంతో ప్రారంభించుకున్నాం. వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూణాం హితార్థాయ తత్వబోధో విధీయతే. ఇప్పుడు తత్వబోధలో ఆఖరిది 5వది అయినటువంటి ఒక విషయం అంటే జ్ఞాన ఫలం, ఆత్మ జ్ఞాన ఫలం అనే అంశాన్ని చూడబోతున్నాం. జ్ఞానం అంటే జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానము. జ్ఞాన ఫలం అంటే ఈ జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం వలన కలిగేటటువంటి ప్రయోజనం అని అర్థం. ఈ ప్రయోజనమును మనం మోక్షము లేక ముక్తి అంటాం. అయితే లిబరేషన్ అని అంటారు. మోక్షము, ముక్తి, లిబరేషన్ అంటే ఏమిటి? ఇప్పుడే ఇక్కడే మనం బ్రతికి ఉండగానే, అంటే ఈ మనుష్య జన్మలోనే, ఈ హైదరాబాదులోనే మనం పొందగలము అని శాస్త్రం చెబుతుంది. ఫ్యూచర్లో పొందేది కాదు, భవిష్యత్తులో పొందేది కాదు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే మనం పొందేదాన్నే మోక్షం అంటాం. మోక్షము మనిషి మరణించిన తర్వాత పొందబడేది కాదు. అంటే మనం బ్రతికుండగానే మోక్షమును అనుభవిస్తాము. బ్రతికుండగానే అనుభవిస్తాం కాబట్టి జీవన్ ముక్తి అంటారు. జీవన్ అంటే బ్రతికుండగానే, ముక్తి అంటే స్వేచ్ఛ. ఈ జీవన్ముక్తి అనుభవించేవాడిని జీవన్ముక్తుడు అంటారు. జీవన్ముక్తి అంటే మోక్షము. జీవన్ముక్త అంటే స్వేచ్ఛ పొందిన మనిషి. ఈ మోక్ష ఫలం గురించి శంకరాచార్య ఏం చెప్పారు కిందటి క్లాస్లో? వేదాంత వాక్యై సద్గురు ఉపదేశేన చ బ్రహ్మబుద్ధి ఉత్పన్న. బ్రహ్మబుద్ధి అనగా ఐక్య జ్ఞానము. ఒక మనిషికి ఈ జ్ఞానము గురు శాస్త్ర ఉపదేశము ద్వారానే లభిస్తుంది. ఒక పద్ధతిలో గురువు శాస్త్రమును శిష్యునికి బోధించటాన్ని గురు శాస్త్ర ఉపదేశం అంటారు. ఇది మంత్రోపదేశం కాదు, గుర్తుపెట్టుకోండి. గురు శాస్త్ర ఉపదేశము అంటే శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవన్నీ ఉంటాయి. దీని వలన, గురు శాస్త్ర ఉపదేశం వలన మనకు జ్ఞానం వస్తుంది. మనకంటే గురువుకా శిష్యుడికా ఎవరికి వస్తుంది? శిష్యుడికి వస్తుంది. గురువుకేమో అప్పటికే ఆత్మజ్ఞానం వచ్చేసింది, అందుకే శిష్యుడికి బోధింపగలుగుతున్నాడు. ఏ శిష్యునికైతే ఈ ఆత్మజ్ఞానం వస్తుందో అతనిని జ్ఞాని లేక జీవన్ముక్తుడు అంటారు.
శిష్యుడికి జీవన్ముక్తుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. అంటే జీవన్ముక్తులు ఎలా జీవితాన్ని కొనసాగిస్తారు, అసలు వాళ్ళు జీవన్ముక్తులు అవునా కాదా అని మనం ఎలా కనుక్కోగలం? ఇటువంటి విషయాలు గురువును అడిగి తెలుసుకోవాలని శిష్యుడు అనుకుంటాడు. మన దైనందిన జీవితంలో ఈ లౌకిక విషయాలన్నీ వదిలేస్తే ఆధ్యాత్మికతను పట్టుకోగలరు. రమణ మహర్షి తన ఆశ్రమం కోర్టులో ఉన్నా కూడా చెల్లించలేదు. ఆత్మ స్థితి నుండి పక్కకు జరగలేదు. అంటే ఆత్మనిష్ట నుండి పక్కకు జరగలేదు. అప్పుడు అది అంత విలువైన ప్రతిపాదన అయితే మేం కూడా జీవన్ముక్తులం అవటానికి ప్రయత్నిస్తాము అని శిష్యుడు ఉత్సాహం చూపిస్తాడు. నను జీవన్ముక్తః కః యథా దేహోహం పురుషోహం బ్రాహ్మణోహం శూద్రోహం అస్మి ఇతి దృఢ నిశ్చయః తథా న అహం బ్రాహ్మణః న శూద్రః న పురుషః కింటు అసంగః సచ్చిదానంద స్వరూపః ప్రకాశ రూపః సర్వాంతర్యామి చిదాకాశ రూపోస్మి ఇతి దృఢ నిశ్చయ రూపః అపరోక్ష జ్ఞానవాన్ జీవన్ముక్తః. శిష్య ఉవాచ. ఏమిటి శిష్య ఉవాచ? జీవన్ముక్తః కః. ఇప్పుడు గురువు ఉవాచ. ఏమిటది? అపరోక్ష జ్ఞానవాన్ జీవన్ముక్తః. అంటే జీవన్ముక్తుడంటే ఆత్మజ్ఞానం ఉన్నవాడు. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని అపరోక్ష జ్ఞానం అంటారు. అపరోక్ష జ్ఞానం అనే మాట ఒక సాంకేతిక పదం. అంటే ఆత్మజ్ఞానానికి మాత్రమే ఈ పదం వాడతారు. ఏ పదం? అపరోక్ష జ్ఞానము. ఇప్పుడు శాస్త్రంలో జ్ఞానాన్ని 3 విధాలుగా చెప్తారు. ఇది బాగా పట్టుకోవాలి మీరు. నాకు దూరంగా ఉన్న ఒక వస్తువు గురించిన జ్ఞానము, అంటే నాకు ప్రత్యక్షం కనపడదు, దూరంగా ఉంది వస్తువు, ఆ జ్ఞానమును పరోక్ష జ్ఞానం అంటారు. అయిపోయింది ఒకటి. రెండవది, నా ముందు ఒక వస్తువు ఉంది, నా ముందు నా కళ్ళ కనపడుతుంది స్పష్టంగా. ఆ వస్తువు గురించిన జ్ఞానాన్ని ప్రత్యక్ష జ్ఞానం అంటారు. ఆత్మబంధువులారా, ప్రత్యక్ష జ్ఞానము, పరోక్ష జ్ఞానము రెండూ కూడా ఒక వస్తువు గురించిన జ్ఞానములే. కాకపోతే ప్రత్యక్ష జ్ఞానము దగ్గర వస్తువు గురించిన జ్ఞానం, పరోక్ష జ్ఞానము దూరంగా ఉన్న వస్తువు గురించిన జ్ఞానము. ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నాను. ఆత్మజ్ఞానము దేని క్రిందకు వస్తుంది? ఆత్మజ్ఞానము ప్రత్యక్ష జ్ఞానమా లేక పరోక్ష జ్ఞానమా? జవాబు ఏం చెప్తాం? రెండూ కాదు. ఎందుకంటే ప్రత్యక్షము పరోక్షము ఈ రెండు వస్తువులే, వస్తు జ్ఞానాలే.
ఆత్మజ్ఞానము వస్తు జ్ఞానము కాదు. ఆత్మజ్ఞానము వస్తు జ్ఞానము కాదు. నా గురించిన జ్ఞానము. నేను ఆబ్జెక్టుని కాదు, నేను సబ్జెక్టుని. సబ్జెక్టు ఆబ్జెక్ట్ ఎప్పుడూ కాదు. దూరం కాదు, దగ్గర కాదు. నేను సబ్జెక్ట్ని. నేను దూరం కాదు, దగ్గర కాదు. కాబట్టి ఆత్మబంధువులారా, ఆత్మజ్ఞానము ప్రత్యక్ష జ్ఞానము కాదు, పరోక్ష జ్ఞానము కాదు. మరి ఏమంటారు? అపరోక్ష జ్ఞానం అంటారు. అపరోక్ష జ్ఞానవాన్ అని అనకూడదు. ప్రత్యక్ష జ్ఞానము, ప్రత్యక్ష ఆత్మజ్ఞానము అని కూడా అనకూడదు. ఇది ఎందుకంటే అది ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు జీవన్ముక్త, ఆ జీవన్ముక్తుడు అనగా ఆత్మజ్ఞానము లేక అపరోక్ష జ్ఞానము ఉన్నవాడు అని అర్థం. అపరోక్ష జ్ఞానము ఎలాంటిది అని అడిగితే ఏం చెప్తారు? దృఢ నిశ్చయ రూప, అంటే నిశ్చయ జ్ఞానం, దృఢ విశ్వాసము ఉన్న జ్ఞానం. ఏమిటి ఆ దృఢ విశ్వాసం? ఏమిటంటే అహం సచ్చిదానంద స్వరూప, నేను సచ్చిదానంద స్వరూపుడిని. ఈ మాట ఎక్కడ విన్నట్టుంది కదా. ఇంతకు ముందు మనం ఆత్మ నిర్వచనంలో చూసాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశ విలక్షణ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్ తిష్టతి సహ ఆత్మ. అక్కడ ఈ మాటకు అర్థం చూసాం. సత్ అంటే ఉనికి, అంటే ఉనికిగా ఉన్న చైతన్యం. చిత్ అంటే ఎరుకగా ఉన్న చైతన్యం. ఆనందం అంటే అనంతంగా ఉన్న చైతన్యం. సచ్చిదానంద ఎటువంటిది? సచ్చిదానంద అసంగ. సచ్చిదానంద శరీరము, మేధస్సు, ఇంద్రియాలు అంతటా వ్యాపించుంటుంది, కానీ వాటితో సంబంధం ఉండదు, వాటితో కలవదు, అసంగంగా ఉంటుంది. అది వ్యాపిస్తుంది కానీ కలవదు. ఈ స్వభావమును అసంగ స్వరూప అంటారు. దీని అర్థం ఏమిటి? ఒకవేళ అది శరీరంతో కలిస్తే, అదేంటే చైతన్యం, శరీరంతో కలిస్తే అప్పుడు శరీరం చనిపోయినప్పుడు, అంటే శరీరం నశించినప్పుడు అది కూడా నశిస్తుంది. చైతన్యం స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి శరీరం నశించిన తర్వాత కొనసాగుతుంది. నేను సచ్చిదానంద ఆత్మను, అంతర్యామిగా అసంగ స్వరూపంగా అన్ని శరీరాల్లోనూ ఉన్నాను. ఎలా ఉన్నాను? ఒకే విద్యుత్ శక్తి అన్ని విద్యుత్ పరికరాల్లోనూ అసంగంగా ఉండి ఆ పరికరాలు పనిచేసేటట్లు చేస్తుంది. అలా అన్నమాట. శరీరాలు అనేకం, ఆత్మ చైతన్యం ఒకటే. కాబట్టి ఆత్మ చైతన్యాన్ని సర్వాంతర్యామి, సర్వ అంతర్యామి అంటారు. అంతర్యామి అంటే అది స్వాభావికమైనది, అంతర్గత సహజ స్వభావము. ఎలా అంటే ఒక పూసల దండ ఉంది. దండలో
అన్ని పూసలను ఒకే దారంతో గుచ్చినట్లు ఈ సృష్టిలోని అన్ని జీవులలోనూ నేను ఆత్మ చైతన్యంగా సచ్చిదానంద స్వరూపంగా అంతర్యామిగా ఉన్నాను. పూసలు కనపడతాయి, దారం కనపడదు. ఆత్మ కూడా కనిపించని దారంలాగా అన్ని జీవులలోనూ సర్వాంతర్యామిగా ఉంది, కనపడదు. ఈ సృష్టిలోని ప్రతి శరీరం దండలోని ఒక రత్నం లాంటిది. రత్నాలు అనేకం, దారం ఒకటే, దారము కనపడదు. అలాగే ఆత్మ చైతన్యము కనపడకుండా సర్వాంతర్యామిగా అంటే సర్వ అంతర్యామిగా అన్ని జీవుల్లోనూ ఉన్నది. సాధారణంగా మనం ఆత్మను 2 అంశాలతో పోలుస్తాం అంటే శాస్త్రంలో. ఒకటి ఆకాశః, 2 ప్రకాశః. ప్రకాశము, ఆకాశము. ఇప్పుడు ఆకాశం అంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఒకటి, ఏమిటది? చిదంబర నటరాజు. చిదంబరం లో నటరాజు గుడి ఉంది. అక్కడికి వెళితే ఆ చిదంబర నటరాజును చూడటానికి మనం ఒక లైన్లో నుంచుంటాం దర్శనాని కోసం. ఆ కర్టెన్ వేస్తారు ముందల, మన లైన్లో అందరు నుంచుంటారు, కర్టెన్ తీస్తారు. అప్పుడు మనకి చక్కగా నటరాజు విగ్రహం కనపడుతుందని అనుకుంటాం. ఏమి కనపడుతుంది అసలు, అక్కడ ఏమి ఉండదు. అది ఆకాశం అన్నమాట. ఇదే చిదంబర రహస్యం అంటే. కర్టెన్ ఉంటుంది, కర్టెన్ దగ్గర ముందు మనం ఉంటాం, ఏదో నటరాజు విగ్రహం చూస్తామని అనుకుంటాం. కర్టెన్ తీస్తారు, ఏమి ఉండదు, ఒక స్పేస్, ఆకాశం ఉంటుంది, ఇంటి స్పేస్. ఇదే చిదంబర రహస్యం అంటారు ఆ గుళ్ళో పూజారులు. ప్రకాశః అంటే సూర్యప్రకాశముల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 9 కోట్ల మైళ్ళు దూరంగా ఉంది మనకి సూర్యగోళం. దాని గురించి మనం మాట్లాడట్లేదు, మనం సూర్యకాంతి గురించి మాట్లాడుతున్నాం. భూమి అంతటా వ్యాపించిన సూర్యకాంతి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ హాల్లో కూడా సూర్యకాంతి వల్లనే వస్తువులను మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. రుజువు ఏమిటి? ఆధారం ఏమిటి? ఏమిటంటే నీవు నన్ను చూస్తున్నావు, నేను నిన్ను చూస్తున్నాను. ఈ గదిలో మరి సూర్యకాంతి ఉండటం వల్లనే కదా, అదే రుజువు. ఆత్మ అంటే ఆత్మను ఆకాశంతోనూ ప్రకాశంతోనూ పోలుస్తారు అనుకున్నాం కదా. ఏ విషయంలో వీటికి ఆత్మతో పోలికలు ఉన్నాయి? కొన్ని పోలికలు ఉన్నాయని చెప్తున్నాం. ఆకాశం ఇస్ నాట్ ఆత్మ, ప్రకాశం ఇస్ నాట్ ఆత్మ, గుర్తుపెట్టుకోండి. పోలికలు ఉన్నాయి. ఆయన సింహం లాంటి వాడు అంటే సింహంలాగా ఉంటాడని కాదు, ఆయన ఒక పోలిక ఉంది. సింహంలాగా బాగా ధైర్యంగా ఉంటాడు, ఘనకీర్తి కలవాడు. ఆయన ధైర్యాన్ని, కీర్తిని సింహంతో పోల్చారు, అంతవరకే తీసుకోవాలి మనం. అలాగే ఆత్మకు ప్రకాశానికి కొన్ని గుణాల్లో పోలికలు ఉన్నాయి. ఆ 2 అంటే ఆకాశ ప్రకాశ. అరూపము అంటే రూపము లేనివి. ఆత్మకు కూడా రూపము లేదు. ఒకటి చెప్పుకున్నాం కదా, రెండోది చెప్తున్నా. ఆకాశము
ప్రకాశము. ఈ రెండు విభజించలేము, అంటే ముక్కలు ముక్కలుగా కోయలేము కత్తితో. ఆత్మను కూడా విభజించలేము. మూడో చెప్పుకున్నాం. ఆకాశము, ప్రకాశము రెండింటికి కాలుష్యం అంటే మురికి అంటదు. కాలుష్య రహిత ఆత్మకు కూడా కలుషితం అంటే మురికి అంటదు. నాలుగో పాయింట్. ఆకాశము, ప్రకాశము వీటికి సరిహద్దులు ఉండవు. అలాగే ఆత్మకు కూడా సరిహద్దులు ఉండవు. ఆత్మ శరీర సరిహద్దులకు పరిమితం అవ్వలేదు. ఆత్మ సర్వవ్యాపి. భూమి సరిహద్దులను దాటి కూడా ఆత్మ ఉంటుంది. ఇప్పుడు కాంతి, మనం 5వ పాయింట్కి వెళ్ళిపోతున్నాం. కాంతి వస్తువుకు అతుక్కుని ఉండేటట్లయితే, వస్తువు గదిలో నుండి బయటకు వెళ్తే కాంతి కూడా వెళ్ళిపోతుంది కదా, అప్పుడు గది అంతా చీకటి అయిపోతుంది. అలా జరగదు. నిర్వికల్ప, నిరాకార, నిర్మల, నిస్సీమ, నిస్సంగ అటువంటి ఆత్మను నేను అంటాడు జ్ఞాని. జ్ఞాని నేను శరీరం అని అండు. జ్ఞాని ఏమంటాడు? నేను ఆత్మను, తాత్కాలికంగా ఈ శరీరాన్ని వాడుకుంటున్నాను అంటాడు. అంటే నేను ఈ శరీరాన్ని ఒక పరికరం లాగా వాడుకుంటున్నాను. నేను చైతన్యాన్ని. జ్ఞానం ఏమంటాడు? నాహం బ్రాహ్మణ, నా అహం బ్రాహ్మణ. నేను ఈ శరీరం కాదు, కాబట్టి నేను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య లేక శూద్ర ఈ గుణాలు, ఈ ధర్మాలు అహంకారానికి ఉంటాయి. ఆత్మనైన నాకు ఉండవు అంటాడు జ్ఞాని. చైతన్యము వర్ణ అతీత. చైతన్యానికి ఆధిక్యతలు లేవు, హీనతలు లేవు. నా శూద్ర. ఈ తర్కాన్ని ఉపయోగించి అర్థం చేసుకోవాలి మనం. నేను శూద్రుడను కాను అంటే నాకు దేహాభిమానం లేదు. నా పురుష, నేను పురుషుడిని కాదు, స్త్రీని కాదు. నేను నిత్యము. ఈ జ్ఞానము నాకు దృఢంగా ఉంది. జ్ఞానికి దృఢంగా ఉంది జ్ఞానం. నేను పురుషుడిని కాదు, స్త్రీని కాదు, నేను నిత్యం, ఇదంతా. అలాగే అజ్ఞానికి కూడా దృఢమైన నిశ్చయమైన జ్ఞానం ఉంది. ఏమిటి అజ్ఞానికి ఉన్న జ్ఞానం? నేను బ్రాహ్మణ, నేను క్షత్రియ. అంటే అహం బ్రాహ్మణ, అహం క్షత్రియ, అహం పురుష, అహం స్త్రీ. ఇటువంటి జ్ఞానం పుష్కలంగా ఉంటుంది అజ్ఞానికి. అంటే అజ్ఞానికి దృఢమైన నిశ్చయమైన జ్ఞానం ఉంది. ఇట్లా నేను బ్రాహ్మణ, క్షత్రియ, పురుష, స్త్రీ అని. అంటే తెలివి తక్కువ జ్ఞానం నిశ్చయంగా ఉంది అజ్ఞానికి. అజ్ఞానికి తెలివి తక్కువ జ్ఞానం నిశ్చయంగా ఉంది. జ్ఞానికి తెలివైన జ్ఞానం నిశ్చయంగా ఉంది, అంటే సరైన జ్ఞానం. ఆత్మజ్ఞానము జ్ఞాని ఎన్నడూ మర్చిపోడు. ముఖ్యంగా వృద్ధాప్యంలో శరీరం బాగా జర్జరీభూతమైపోతుంది. పిల్లల మీద మక్కువ ఎక్కువ అవుతుంది.
అటువంటి పరిస్థితుల్లో కూడా జ్ఞాని ఏమంటాడు, ఈ శరీరం నేను కాదు, ఇది పుట్టింది, కొన్నాళ్ళు పెరిగి నాశనం అవుతుంది. ఇలా నిష్పాక్షికత ఉండటం వల్ల, అంటే నిజం తెలియటం వల్ల జ్ఞానికి శరీర రుగ్మతలు, శరీర వృద్ధాప్య సమస్యలు అంతగా బాధపెట్టవు. జ్ఞానికి తన శరీరం గురించి కానీ, బంధువుల శరీరాల గురించి కానీ ఆందోళనలు ఉండవు. జ్ఞాని శరీర ధర్మాల్ని మర్చిపోడు, భావోద్వేగాలకు లోను కాడు. వృద్ధాప్యము, మరణము ఒక విషాదంగా చూడడు. అవి శరీరానికి సహజం అనుకుంటాడు. అంటే జ్ఞాని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటాడు. యథా అజ్ఞానినాం దృఢ నిశ్చయ తథా జ్ఞానినా దృఢ నిశ్చయ. ఇటువంటి నిశ్చయ జ్ఞానం వల్ల జ్ఞానికి ఏమి కలుగుతుంది? ఈ ప్రయోజనాన్నే మోక్షము లేక స్వేచ్ఛ అని అంటారు. ఇంతకు ముందు మనం మోక్షమునకు ఒక నిర్వచనం చూసాం. అంటే మొదటి క్లాసులో, తత్వబోధ మొదటి క్లాసులో మనం 5 లాభాలు, 5 ప్రయోజనాలు చూసాం మోక్షానికి. ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. మొదటిది ఏమిటది? జిజ్ఞాస నివృత్తి. అంటే రహస్యం తెలిసిపోయింది, మన జీవిత రహస్యం తెలిసిపోయింది, అంటే పరిష్కరించబడింది. నేను ఎవరిని, నేను అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అసలు నేను ఎందుకు పుట్టాను, ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు నాకు సరైన జవాబులు లభించాయి. ఎందుకంటే మన బుద్ధి రహస్యాన్ని భరించలేదు, దానికి తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువయ్యి మన జీవితం నరకప్రాయం అయిపోతుంది. ఈ జగత్ ఏమిటి, దైవం ఎవరు, మరి దైవానికి మరి పక్షపాతం ఎందుకు, ఈ ప్రశ్నలను వెతకటంలోనే జీవితం వెళ్ళిపోతుంది. ఈ ప్రశ్నలను తెలుసుకోవాలనే ఆకాంక్ష, ఆసక్తి చల్లారింది, నా బుద్ధికి ఉపశమనము దొరికింది. ఇది జిజ్ఞాస నివృత్తి అంటే. రెండో లాభం ఏం చూసాం? విద్యానంద ప్రాప్తి. అంటే ఏమిటి? నేను నిత్యము అనే జ్ఞానం వల్ల నాకు మరణం లేదు, నాకు చావు లేదు, నేను శాశ్వతంగా ఉంటాను అనేటటువంటి దృఢ నిశ్చయం వల్ల, అంటే అది నాకు దృఢంగా తెలియటం వల్ల నాకు ఎంతో తృప్తి లభించింది, అభద్రతా భావం పోయింది. ఈ జ్ఞానమును నేను జీర్ణించుకున్న కొద్ది భయాలు, ఆందోళనలు, ఒత్తిడులు పోయి శాశ్వతమైన ఆనందం కలిగింది. ఇది విద్యానందం. 3 ఏం చూసాం? కార్పణ్య నివృత్తి, దైన్య నివృత్తి, పరతంత్ర నివృత్తి. ఒకటే ఈ 3. ఒక్కసారి ఈ జ్ఞానం వలన నాకు ఆనందం లభిస్తే నేను ఆనందం కోసం జగత్తు మీద ఆధారపడను, ఎవరో ఏదో ఇస్తారని ఎదురు చూడను. ఇప్పుడు ఈ విషయానందాలన్నీ కూడా నాకు బోనస్, అంటే అదనంగా వచ్చే లాభాలన్నమాట. నేను బయటి ఆనందాల కోసం ఆశతో ఎదురు చూసి నిరాశకు గురి కాను. ఎందుకు? నా బోర్వెల్లో నీరు పుష్కలంగా ఉంది కాబట్టి మున్సిపాలిటీలో నీరు కోసం నేను ఎదురు చూడను. మున్సిపాలిటీ నీరు కనెక్షన్ నాకు ఉంది, మున్సిపాలిటీలో నీరు వస్తే సంతోషం.
మున్సిపాలిటీలోని రాకపోతే దిగులు చెందను, నిరాశకు లోను కాను. మున్సిపల్ నీరు వస్తే వాడుకుంటా, కానీ దాని మీదే ఆధారపడి అది రాకపోతే నేను దిగులు చెందను. నాకు ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు పోయినా పర్వాలేదు. ఎందుకు? నాకు జనరేటర్ ఉంది. ఇప్పుడు ల్యాప్టాప్లో కరెంటు పోయినా పర్వాలేదు. ఎందుకని? నాకు యూపీఎస్ ఉంది, అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. ఇట్లా స్టాండ్ బై ఉంది కాబట్టి నాకు నిరాశ లేదు, టెన్షన్ లేదు. బయట అంటే బయటి ఆనందాల కోసం తృష్ణ, తీవ్రమైన కోరికలు నాకుండవు. ఇది కార్పణ్య నివృత్తి. నాలుగవది ఏం చూసాం మనం? నాలుగో ప్రయోజనం ఆత్మజ్ఞానం వలన, మోక్షం వలన ఆఘాత నివృత్తి. అంటే ఆత్మజ్ఞానము నా ఎమోషన్స్, అంటే నా భావోద్వేగాలను అణిచివేసింది. అంటే జీవితంలో, నా జీవితంలో నాకు ఎటువంటి విషమ సమస్య, విపత్కర సమస్య ఎదురైనా కూడా, ఎటువంటి దుఃఖ కారణమైన సంఘటన జరిగినా కూడా నేను ఒక్కసారిగా కుదుపుకు గురికాను, అంటే షాక్కు గురికాను. నాకు షాక్ అబ్జార్బర్ అనే జ్ఞాన కవచం ఉంది, జ్ఞానం అనే రెయిన్ కోట్ ఉంది. కాబట్టి వాన నన్నేం చేయలేదు. జ్ఞానం అనే షాక్ కోట్ ఉంది నా దగ్గర. ఎంత పెద్ద విషాద సంఘటన జరిగినా నా మనసును గాయం చేయలేదు. విషాద సంఘటన నేను ఎదుర్కొని మర్చిపోతా. త్వరలోనే నేను మామూలు స్థితికి వచ్చేస్తాను. ఎంత విపత్కర పరిస్థితులు అయినా సరే నేర్పుగా ఎదుర్కొనే శక్తి నాకు వచ్చింది. ఇదేమిటి? ఆఘాత నివృత్తి. ఐదో లాభం ఏం చూసాం మనం? దక్షతా ప్రాప్తి. అంటే ఏంటి? డే టు డే లైఫ్లో, అంటే దైనందిన జీవితంలో నేర్పుగా పనులు చేసుకునేటటువంటి సామర్థ్యాన్ని దక్షతా ప్రాప్తి అంటారు. అంటే బయటి ఆనందాల కోసం నేను ఎదురు చూసి నిరాశ చెందను. కాబట్టి నా మనస్సు సాధారణంగా, ప్రశాంతంగా, కలవరం లేకుండా నిర్మలంగా ఉంది. ఎటువంటి భయాలు లేవు నా మనసుకి, ఎటువంటి ఒత్తిళ్ళు లేవు, ఎటువంటి ఆందోళనలు లేవు. ఈ ప్రశాంతమైన నా మనస్సే నేను సమర్థవంతంగా, ప్రయోజనకరంగా నా దైనందిన జీవితంలో పనులు చేయటానికి కారణము. ఇప్పుడు ఉదయం ఏదైనా అనుకోని విషాద సంఘటన జరిగితే అదే పదే 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 తలుచుకుంటూ బాధపడుతూ నేను కూర్చోను. ఆందోళన వలన ఏంటి ఉపయోగం? నా మనస్సు ఆ ఉదయం జరిగినటువంటి సంఘటనను జీర్ణించుకునే స్థితిలో ఉంది కాబట్టి పెద్దగా మనసుకు గాయం అవ్వదు. నేను నా దైనందిన జీవితంలో చేయవలసిన పనులను సమర్థవంతంగా చేసుకుంటూ పోతాను. ఇది దక్షతా ప్రాప్తి. ఈ 5 ప్రయోజనాలను కలిపి మోక్షము అంటారు, జీవన్ముక్తి అంటారు. మోక్షము లేక జీవన్ముక్తి అంటే బ్రతికి ఉండగానే ఈ మోక్ష స్థితి వచ్చింది గనుక జీవన్ముక్తి అంటారు. ఆత్మబంధువులారా, మరణ సమయంలో జీవన్ముక్తుడికి ఏమి జరుగుతుంది? బ్రహ్మైవాహమస్మి ఇతి అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మ బంధ వినిర్ముక్త స్యాత్ అపరోక్ష జ్ఞానేన. అంటే
ఆత్మజ్ఞానము తనలో ఉండటం వలన, ఆ శక్తి వలన, అంటే అపరోక్ష జ్ఞానం వలన బ్రహ్మైవ అహం అంటాడు. అంటే బ్రహ్మ ఏవ అహం, అంటే నేను బ్రహ్మ, అహం బ్రహ్మ అస్మి. చనిపోయే శరీరం నేను కాదు, తాత్కాలికంగా కొంతకాలం ఉండే డోలాయమానమైన మనసును నేను కాదు, అయోమయానికి గురి అయ్యే బుద్ధి నేను కాదు. అహం బ్రహ్మ అస్మి, అనంతమైన చైతన్య స్వరూపాన్ని నేను. కేవల ఆత్మజ్ఞానం వలన నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్ మరణకాలే అనే మాట మనం కలుపుకోవాలి. అంటే మరణ సమయానికి, జాగ్రత్తగా వినండి ఈ పాయింట్, మరణ సమయానికి జీవన్ముక్తుడు అన్ని కర్మల నుండి స్వేచ్ఛ పొందుతాడు. అంటే కర్మబంధముల నుండి బయటపడతాడు. బంధః అంటే గొలుసులు, జ్ఞాని కర్మ లేక పుణ్యపాపం అంటే పుణ్యపాప కర్మల మూటల నుండి స్వేచ్ఛ పొందుతాడు. జ్ఞాని పుణ్యపాప కర్మల మూటల నుండి స్వేచ్ఛ పొందుతాడు. అజ్ఞానికి ఎలా ఉంటుంది మరణ సమయం? అజ్ఞాని పుణ్యపాప కర్మల మూటల నుండి స్వేచ్ఛ పొందాడు. పుణ్యపాప మూటలు మాత్రమే మనకు పునర్జన్మకు కారణమవుతాయి. పునర్జన్మ ఉండదు జ్ఞానికి, అంటే జ్ఞాని లేక జీవన్ముక్తుడికి పునర్జన్మ ఉండదు. అనగా అతను మరొక శరీరమును స్వీకరించడు. కొత్త శరీరము పొందటం నుండి జీవన్ముక్తుడికి స్వేచ్ఛ లభించింది. ఈ స్వేచ్ఛను విదేహముక్తి అంటారు. వి అంటే స్వేచ్ఛ పొందాడు అని అర్థం. దేహ అంటే తదుపరి శరీరం నుండి, కొత్త శరీరం నుండి స్వేచ్ఛ పొందాడు. అంటే విదేహము నుండి స్వేచ్ఛ, పునర్జన్మ నుండి స్వేచ్ఛ. దీన్నే విదేహముక్తి అంటారు. జీవించి ఉండగా ఏమంటారు? జీవన్ముక్తి. మరణం తర్వాత ఏమంటారు? విదేహముక్తి. ఇది ఆత్మజ్ఞానం వలన ప్రయోజనము. దీనినే సర్వకర్మ నాశ, నిఖిల కర్మబంధ వినిర్ముక్త స్యాత్ అంటారు. ఇక్కడ శంకరాచార్య ఒక కొత్త మాటను ప్రయోగించారు. ఏమిటా మాట? కర్మ. కర్మ అంటే ఇక్కడ కొత్తగా ఒక సాంకేతిక అర్థం మనం తీసుకోవాలి. సాధారణంగా కర్మ అంటే ఏమంటాం మనం? కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు కదా. కర్మ అంటే ఒక పని అనుకుంటాం. కానీ కర్మ అంటే ఇక్కడ పని కాదు. కర్మ అంటే ఇక్కడ అర్థం ఏమిటి? పుణ్యపాపాలు అంటే ఏమిటి? కర్మ సిద్ధాంతము శంకరాచార్య మనకు వివరించాలనుకుంటున్నారు. అందుకని ఈ కర్మ సిద్ధాంతము గుట్టు విప్పుతారు ముందు ముందు. మనం కర్మ సిద్ధాంతము ఇంగ్లీష్లో ఏమంటారు? కర్మ సిద్ధాంతాన్ని లా ఆఫ్ కర్మ అంటారు. ఈ కర్మ సిద్ధాంతాన్ని మనం చూడబోతున్నాం తర్వాత. ఇప్పుడు ఒక 2 మాటలు చాలా చాలా ముఖ్యమైన మాటలు చెప్తా. నా ముఖము నేను 2 అద్దాలలో చూసుకుంటున్నా. ఎదురుగా 2 అద్దాలు పెట్టుకున్నా.
రెండు అద్దాల్లో నా ముఖ చూసుకుంటున్నప్పుడు ఏమిటి? ఆ రెండు ముఖాలు కూడా అద్దాల ముఖాలు నా ప్రతిబింబాలే. ఒక ప్రతిబింబము జీవాత్మ, మరొక ప్రతిబింబము పరమాత్మ. జీవాత్మ లక్షణాలను నేనేమన్నాను? విశ్వ, తైజస, ప్రాజ్ఞ. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకు ఆ పేర్లు పెట్టుకున్నా. జీవాత్మ ఒక ప్రతిబింబము, అది మిథ్య. అలాగే పరమాత్మ ప్రతిబింబ లక్షణాలను నేనేం పెట్టుకున్నాను పేర్లు? విరాట్, హిరణ్యగర్భ, అంతర్యామి అని పేర్లు పెట్టుకున్నా. పరమాత్మ ప్రతిబింబము మిథ్య. జీవాత్మ అల్పశక్తివంతుడు, అల్పజ్ఞుడు, అల్పవ్యాపి. పరమాత్మ సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. జాగ్రత్తగా వినండి. జీవాత్మ నా ప్రతిబింబం, పరమాత్మ నా ప్రతిబింబం. నేను సర్వవ్యాపక తురీయ సాక్షి సత్ చిత్ ఆనంద చైతన్య స్వరూపమును, ఒకే ఒక ఏకైక చైతన్యమును, అనగా నేను బింబ చైతన్యమును, ఒరిజినల్ కాన్షియస్నెస్ అంటారు. నా బింబ చైతన్యము, ఒరిజినల్ కాన్షియస్నెస్ రెండు ప్రతిబింబాలుగా, అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్లుగా రెండు ప్రతిబింబ మాధ్యమాల్లో, అంటే రిఫ్లెక్టెడ్ మీడియంలో జీవాత్మగా, పరమాత్మగా ప్రకాశిస్తున్నాను. ఒక మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను చెక్కు చెదరకుండా పర్సులో ఉన్న 2000 రూపాయల నోటు నేను అనుకోండి. చెక్కు చెదరకుండా పర్సులో భద్రంగా ఉన్న 2000 రూపాయల నోటు నేను, అంటే అలాంటి మనిషిని అనుకోండి. ఒక అద్దంలో ఈ 2000 రూపాయల నోటు ప్రతిబింబం ఉంది, మరొక అద్దంలో 2000 రూపాయల నోటు ప్రతిబింబం కనపడుతున్నాయి. 2000 రూపాయల నోటు నా పర్సులో ఉంది భద్రంగా, దాన్ని ఎక్స్పోజ్ చేశా అద్దంలో ప్రతిబింబాలు కనపడటానికి. కనపడుతున్నాయి. ఆత్మబంధువులారా, ఈ 2000 రూపాయల నోటు ప్రతిబింబం అద్దం, మరొక అద్దంలో 2000 రూపాయల నోటు ప్రతిబింబం రెండు కనపడుతున్నాయి కదా. ఈ ప్రతిబింబాలు కనపడుతున్నాయి కాబట్టి నేను ఆ 2000 రూపాయల నోటు ప్రతిబింబాలతో ఏమైనా షాపింగ్ చేసుకోగలనా? దుకాణానికి వెళ్ళి ఏమైనా కొనుక్కోగలనా? లేదు, లేదు, లేదు. ఎందుకని? అవి మిథ్యా ప్రతిబింబాలు. అసలైన 2000 నోటు నా దగ్గర, నా పర్సులో భద్రంగా ఉంది. అలాగే నా బింబ ముఖము నా మెడ మీద భద్రంగా ఉంది. ప్రతిబింబ ముఖాలు అయిన జీవాత్మ, పరమాత్మలు మిథ్యా ప్రతిబింబాలే కదా. అద్దం స్వభావాన్ని బట్టి ప్రతిబింబం యొక్క అందం ఆధారపడి ఉంటుంది. జీవాత్మ అద్దం, నికృష్ట ఉపాధి. పరమాత్మ అద్దం, ఉత్కృష్ట ఉపాధి. నా ముఖం బింబముఖం, అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్. ఉత్కృష్ట
గుణాలు లేవు, నికృష్ట గుణాలు లేవు, నిర్గుణము భద్రంగా ఉంది. ఆత్మబంధువులారా, అలాగే ఈ బింబ చైతన్యము సర్వవ్యాపి, నిర్వికారంగా, ఏ మార్పులు లేకుండా హాయిగా ఉంది. మళ్ళీ చెప్తున్నా, అవి మర్చిపోండి. మిథ్య కదా, జీవాత్మ పరమాత్మ మర్చిపోండి. ఇప్పుడు నేను ఎవరిని? బింబ చైతన్యం, ఒరిజినల్ కాన్షియస్నెస్. నేనే సర్వవ్యాపి, నిర్వికారంగా, ఏ మార్పులు లేకుండా హాయిగా ఉన్నాను. గడిబిడంతా ప్రతిబింబ చైతన్యము, ప్రతిబింబ మాధ్యం వల్ల వస్తుంది. గడిబిడంతా కూడా ప్రతిబింబ చైతన్యము, ప్రతిబింబ మాధ్యం వల్ల వస్తుంది. అవి రెండు మిథ్య. జీవాత్మకు చిదాభాస ఉపాధి ఉన్నాయి. జీవాత్మకు చిదాభాస ఉపాధి, చిదాభాస అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, చిదాభాస ఉపాధి ఉన్నాయి. ఉపాధి అంటే రిఫ్లెక్టింగ్ మీడియం. పరమాత్మకు చిదాభాస ఉపాధి ఉన్నాయి. అసలు పాయింట్కి వస్తున్నా ఇప్పుడు మీకు. చైతన్యంలో మార్పు లేదు. ఏమర్థమైంది మీకు? ఏమర్థమైందంటే బద్ధ జీవుడు ఉండడు, ముక్త జీవుడు ఉండడు. బద్ధ జీవుడు లేడు, ముక్త జీవుడు లేడు. అంటే బంధము లేదు, ముక్తి లేదు. అసలు జీవుడే లేడు, అసలు జీవుడే లేడు. ముఖ్య అంటుంటే ఇంకా బంధం ఎక్కడుంది, ముక్తి ఎక్కడుంది? అసలు జీవుడే లేడు, అంతా మిథ్య అంటున్నప్పుడు ఇంకా బంధం లేదు, ముక్తి లేదు. ఎలా ఉంటాయి? ఆత్మబంధువులారా, ఇదే అసలు శిస్సులైనటువంటి వేదాంతము. ఇదే మనం గట్టిగా పట్టుకోవాలి. ఇదే ఆత్మ జ్ఞానము. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.